రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చాలామంది సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్ కూడా నామినేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చాలామంది రాజకీయ పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ అదే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తమ ప్రయత్నాలు చేస్తుంది గెలుపు కోసం. అయితే ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొదుమూరు గ్రామంలో ఉన్న అసలు గ్రామంలో ఎవరు గెలుస్తున్నారనే విషయం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులను అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడ సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా భయ్యా నాగరాణి పోటీ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేస్తే సిపిఐ పార్టీ 60 ఓట్లతోటి గెలవడం జరిగింది. ఈసారి ఉన్నటువంటి పరిస్థితులలో మాకు సుమారు 1000 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి ఇక్కడ 1700 ఓట్లు ఉంటే ఇక్కడ మాకు 1100 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతుతోటి సిపిఎం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గత 10 ఏళ్ళు అభివృద్ధి ఏం చేయలేదు, అభివృద్ధి ఎందుకు చేయలేదండి? బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి జనానికి కనపట్టలేదా? ఇవాళ దళిత బంధు కానీ అదేవిధంగా రైతు బంధు, రకరకాల కేసీఆర్ కిట్లు ఇవన్నీ ఏమొస్తున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక బస్సు ఒకటి పెట్టింది తప్ప రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తానంది, అది కూడా సంపూర్ణంగా చేయలేదు. ఇప్పటికి ఈ నెలలో రైతులకి రైతు భరోసా అలా అవి కూడా ఇంతవరకు వేయలేదు. కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? అన్ని అమలు కాని వాగ్దానాలు చేసి వాళ్ళు రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఆ రోజుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అందరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి ఆశపడి ఓట్లేశారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ గ్రామం పోయినా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఎం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఎం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే గ్రామ పంచాయతీలు వస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కాబట్టి కేసీఆర్ ఈ అప్పు తీర్చడం కోసం కష్టపడి చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఆ రోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధులు లేక కరెంటు సరిగా లేక అదేవిధంగా ప్రాజెక్టులు లేక ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం సచివాలయం కానీ రకరకాలుగా హైదరాబాద్లో అభివృద్ధి కానీ ఇవన్నీ అభివృద్ధి చేశారు. కాబట్టి అన్ని 33 జిల్లాలు చేసి అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు ఇవన్నీ కట్టినప్పుడు డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి. అయినా కూడా ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. అన్ని రకాలుగా పెన్షన్లు మంచిగా వచ్చినాయి. వాళ్ళు 4000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇస్తున్నది. ఇవాళ ఇంతవరకు 2 సంవత్సరాలు కావస్తున్నా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఓకే, మీరు చెప్పండి, ప్రధానంగా ఏ పార్టీ గెలుస్తారు? సిపిఎం పార్టీ బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం పార్టీ గెలుస్తుంది. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్కి బాగా వ్యతిరేకత ఉంది కదా. మదర్ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. అయినా కూడా ఇక్కడ అరాచకాలకు సంబంధించిన విషయాల మీద ప్రజలకి సంక్షేమ పథకాలు అందక కేసీఆర్ ప్రభుత్వంలో ఉండగా దళిత బంధు అని, రైతు భరోసా అని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అటువంటి ఇచ్చారు. కాబట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్కి వైపే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గెలుపుకుంటుంది. అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కదా బీఆర్ఎస్కి, ఇప్పుడు గెలవదంటారు. ప్రాజెక్టులు అటువంటి కలెక్టరేట్లు, సచివాలయాలు అటువంటివి కట్టినప్పుడు అప్పుడు నిధి లేదు కాబట్టి కామన్గా అవుతుంది. ఆయన వృధా ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు నెరవేర్చలేని వాగ్దానాలు చేసే అపోహలు అవన్నీ చెప్తూనే ఉంటారు. బీఆర్ఎస్ చేసిన విధంగా ఏది చేయలేదు. కాంగ్రెస్కి చేత కాదు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఏం లేదు, ఉండదు కూడా. మీరు చెప్పండి, బట్టి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కువ చేస్తారు, కంపల్సరీ కాంగ్రెస్ గెలిచి చెప్తారు. బట్టి గారి నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గంలో తెలంగాణ రోల్ మోడల్ అన్నట్టు, కానీ అది తప్పు. బట్టి గారి భార్య 30% కమిషన్ తీసుకొని పనిచేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమీ లేదు. వారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి.
గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మధిర పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ఇప్పటివరకు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిందని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా ఇక్కడ గగ్గోలు పెడతా ఉన్నా కానీ మధిరలో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా 100 పడకల ఆసుపత్రిని ఇప్పటివరకు ప్రారంభించలేకపోతున్నారంటే ఆయన గారు చేసే అభివృద్ధి అంటే ఇక్కడ తెలిసిపోతుంది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతంగా ఈ నియోజకవర్గంలో బట్టి గారు గెలిపించి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎప్పటికైనా సరే అభివృద్ధిని చూసే ఓటేస్తారని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తప్పు. అభివృద్ధి చూసి కాదు, డబ్బులు విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా పంచి గెలిచినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రజలు నన్ను చూసి ఓటేశారని చెప్పుకుంటూ ఉన్నారు. సంతోషం. కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రప్రదంగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పదంలో నిలిపినటువంటి నాయకుడు. ఆయన్ని కాదని కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలను, ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు చేస్తారని, 6 గ్యారంటీల్లో ముఖ్యంగా 14 హామీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి అవన్నీ నెరవేరుస్తారని ప్రజలను ఓట్లేశారు తప్ప కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క గారిని కానీ చూసి ఓట్లేదు. అవన్నీ తొంగలో దొక్కి ప్రజల్ని మోసం చేసి మేము అభివృద్ధి చేస్తామన్నట్టు ఎంత మాత్రం సరికాదని చెప్పేసి మా ఉద్దేశం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, వారి పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఇది ఖచ్చితంగా ఈ ఎన్నిక చేదనుభవం. రాచబంటి నరేష్. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి భయ నాగరాని గెలుస్తుంది. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేక పాలన ప్లస్ అతని వల్ల ఊర్లో ఉన్న రాజకీయాల వల్ల బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థి భయ నాగరాని గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఎక్కువ గెలుస్తుంది. ఇక్కడ మాకు సంక్షేమ పథకాలన్నీ ఏమీ రాలేదు. మాకు ఓట్లు అప్పుడు మోసపోయి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం వల్ల వ్యతిరేకతతో ఈసారి రెండు పార్టీలు కలిపి గెలుచడానికి సిద్ధంగా ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ఇస్తుంది రాష్ట్రపతి చెప్తున్నారు. రేషన్ బియ్యం సరే నిరుపేదలకి సన్న బియ్యం ఇస్తానన్నారు, ఓకే. కానీ ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకే ఇచ్చారు. అర్హులైన నిరుపేదలకి ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలే. వాళ్ళకి ఇష్టానుగా వాళ్ళు పెట్టిన అండ్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న వ్యక్తిని చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప పేదవాళ్ళకి ఒక్కరికి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తకి కండా కప్పుకొని ఇచ్చారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో గెలుస్తుందని ధీమాతో ఎవరు? మేమే గెలుస్తామని ధీమాతో ఉన్నాం. బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అబ్బాయి గెలుస్తామని ధీమాతో ఉన్నాం. వాళ్ళు ప్రభావాలు పెట్టి ఇబ్బంది పెట్టి బయట కేసులు పెట్టి ఎవరన్నా లీడర్షిప్ తిరిగే వాళ్ళని అరాచకించి కేసులు పెట్టడం ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఎందుకని అంటే వాళ్ళది చెప్పట్లేదు. వెళ్ళి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత పోవాలంటే మెయిన్ తిరిగే వాళ్ళని మొత్తాన్ని ఏదో ఒకటి చేస్తే మనం నెగ్గించుకోవచ్చు అని. అంటే ఇప్పుడు సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మొత్తం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు. అవును, అభివృద్ధి చేసేవారు గెలిపించడానికి అని అంటే ఏముందండి, 4000 పెన్షన్ లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు రైతు బంధు 5 కుదిర్చి ఒక్కసారి వేసి ఇంతవరకు ఇవ్వలేదు, రుణమాఫీ 2 లక్షలు అని చెప్పేసి ఇవ్వలేదు. మరి ఇంకా ఏమిటి మా ఊరు ఏమున్నాయి? ఉచిత బస్సు ఎవరికి కావాలండి? మా ఊర్లో నాకు తెలిసి 10 మంది ఆడవాళ్ళు కూడా వెళ్ళారు ఎప్పుడు. మాకు ఉచిత బస్సు అనేది మా దగ్గర 10 మంది లేడీస్ కూడా ఎక్కరు. డిప్యూటీ సీఎం నియోజకవర్గం బస్సు లేకపోవటం లేదండి, మాకు బస్సు లేదు. మాకు మొత్తం ఖమ్మానికి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉన్న 4 వైపుల రోడ్లు ఉన్నాయి, వెళ్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేసినాయి ఇవన్నీ. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమి చేయలే, మాకు జీరో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నాం మేము. అది గెలిచేది. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంతేనండి, బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు చేసిన 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులు చాలామంది ఉన్నారు, ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు. ఆ రుణమాఫీ ఇస్తానంటుండే కానీ అది అయిపోయింది. 1,90,000 వరకే రుణమాఫీ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ ప్రభుత్వం అట్ట ఉంది, వాళ్ళ సెలామని అట్ట చేస్తున్నారు. ఇక్కడ అలా చేయలేదు. 100% బీఆర్ఎస్. అక్కడ ఏ పరిపాలన ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు అభివృద్ధి ఆడ ఉంది, అభివృద్ధి ఆడ శూన్యం. వాళ్ళు చేసే ప్రతి ఏ పని చేసినా కానీ శూన్యం. వాళ్ళకు ఉపయోగపడే పనులు కాంగ్రెస్ వాళ్ళ వరకే, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ వరకే వస్తున్నాయి.
జూబ్లీస్ ఎట్లా గెలిచింది? జూబ్లీస్ డబ్బులు పెట్టి గెలుచుకున్నారు. నియోజకవర్గం మొత్తం రాష్ట్ర ఇన్ఛార్జ్ మొత్తం అక్కడే ఉంది. మ్మ్. బై ఎలక్షన్లో ఏది అధికార పార్టీ ఉంటే అది గెలిచింది. డబ్బుల కోసం గెలిచిందండి. డబ్బులు పెట్టి గెలిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ గ్రామంలో ఎవరు గెలుస్తారు? మా గ్రామంలో సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గెలిచింది. అభ్యర్థి గెలిచింది. నాగలక్ష్మి నాగరాణి. మీరు ఎవరు గెలుస్తారు? భయనాగరాని ఎందుకని? మెజార్టీ ఉంది. సిపిఎం బీఆర్ఎస్ మెజార్టీ, రెండు పార్టీలు. కాంగ్రెస్ సిపిఐ ఉంది. కానీ ఇందిరమ్మ ఇల్లు వరకు కాంగ్రెస్ ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఇల్లు కూలగొట్టి వాళ్ళకి ఇచ్చారు. అసలు అర్హులైన వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి కానీ సిపిఎం వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వలేదు. సిపిఐకి కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కూలగొట్టి ఇచ్చారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు సిపిఎం అభ్యర్థి గెలుస్తుంది. ఇప్పుడు ఇల్లు ఇస్తేనే మీరు ఓటేస్తారా? ఇల్లు ఇస్తేనే కదా సార్, ఒకవైపుగా కాంగ్రెస్కి ఇచ్చుకుంటే ఎట్లా? అది ఇల్లు అర్హులు అనే వాళ్ళకి ఇవ్వాలి కదా. గతంలో బీఆర్ఎస్ ఎంత చెప్పారు కదా. గతంలో బీఆర్ఎస్ అట్లా చేయలేదు సార్. అది బీఆర్ఎస్ బయట అసలు అట్లా చేయలేదు. వన్ వేగా దళిత బంధు వస్తే ఒక ఆధార్ కార్డు తీసుకుపోయి మీ సేవ కార్డు పెట్టుకుంటే వాళ్ళకి దళిత బంధు వచ్చింది. ఇవాళ అట్లా కండవ కప్పుకున్న వాళ్ళకి మేము ఇల్లు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తామంటున్నారు. ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఇల్లు కొలగొట్టి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. మరి నిరుపేదలకు ఇవ్వచ్చు కదా. గుడిసెలు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు. సన్న బియ్యం అయ్యి మొన్నటాలు వస్తాయి. 2 రోజులు 2 నెలల క్రితం నుంచి వస్తాయి. అంత ముందు ఆ సన్న బియ్యం కూడా అదే పరిస్థితి. పూర్తిగా టోటల్ ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాల నుంచి కూడా టోటల్ ఫెయిల్. రుణమాఫీ అనేది అసలు 50,000 60,000 కూడా కొంతమంది ఆగిపోయారు మా ఊళ్ళో. అలా రుణమాఫీ అనేది మాఫీ అయిపోయింది. రైతు భరోసా ఇవ్వలేదు. ఒకసారి 2 సార్లు ఒకసారి వచ్చింది రైతు భరోసా. ఈసారి రాని కూడా రాలేదు. అది సార్ దానివల్ల ఆ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ పార్టీ పొత్తులో సిపిఐ ఉంది. ఆ సిపిఐ పార్టీ కూడా క్లోజ్ అయిపోయింది. కొదుమూరు గ్రామంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సిపిఎం పార్టీ అభ్యర్థి భయ్యా నాగరాణి గారు గెలుస్తారు. ఎందుకనంటే కాంగ్రెసు వ్యతిరేకత ఓటు మొత్తం సిపిఎంకి పడింది. ఈసారి వాళ్ళ సంక్షేమం జీరో. అది సంక్షేమం లేదు. సిపిఎం పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకించింది కదా. గతంలో సిపిఎం పార్టీ అది తెలంగాణ రాకముందు కదా. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు సిపిఎం పార్టీకి అనుకోని ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ బీఆర్ఎస్ కన్ఫామ్ ఇందులో. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు ఏమీ పూర్తి చేయలేకపోవటం, మైనస్ ఆ రైతు రుణమాఫీ ఏమి జీరో, అది 50,000 కూడా అయిపోవటం, ఫ్రీ బస్ అనేది కూడా అంత యాక్సెప్ట్ చేయకపోవటం, కొన్ని గ్రామాలకు బస్సులు రాకపోవటం, ఇవన్నీ కారణం. జూబ్లీస్లో డబ్బులు ప్రభావం చూపింది. ఒక రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే కూర్చున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా డబ్బులతోనే మరి చాలా మంది గెలిచారు కదా. బీఆర్ఎస్ కూడా పెట్టింది కానీ అభిమానం ఉంటుంది కదా. అది ఈసారి అదే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. డబ్బులతో అనేది అన్ని చేయలేవు కదా మనం. అది అట్లా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుచుకుంటుంది. కాంగ్రెస్ గెలిచే చోట గెలిచిద్ది. ఇప్పుడు అభిమానం ఉన్న కాడ బీఆర్ఎస్ గెలిచిద్ది, సిపిఎం గెలిచిద్ది. అది కాంగ్రెస్ గెలదు. ఈవెంట్ ఈసారి బట్టి విక్రమార్క కూడా ఓడిపోతుంటాం మదర్ నియోజకవర్గంలో. అది మన ఖమ్మం డిస్టిక్లో మ్యాక్సిమం 9 సీట్లు ఓడిపోతారు. 1 వస్తుంది కానీ 0 ఈసారి కాంగ్రెస్కి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి నాగరాణి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని మా విశ్వాసం ఉంది. అంతే ప్రజలు కూడా దానికి చాలా స్పందన కనిపిస్తూ ఉంది. మాకు ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ వచ్చేసి 1200 ఓట్ బ్యాంక్ ఉంది. 1700 1200 ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు మేము విశ్వసించడంలో ఏం తప్పలేదు. 100% అందుట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఘనకార్యాలు ఏమీ లేవు. ఏదైతే మనం 2 లక్షల రుణమాఫీ అనేది ప్రభావం చూపిస్తూ ఉంది. దాంతోపాటు రైతు బంధు ఇంతవరకు ఒకసారి అయితే ఒకసారి వేయకుండా
అది కూడా ప్రజల్లో బాగా నానుడిగా ఉంది. ఇందిరమ్మ చీరలు అని చెప్పి ఒకసారి ఇచ్చారు, వారు పథకాన్నే మార్చేసి అంతకుముందు మనకి బతుకమ్మ ప్రత్యేకంగా బతుకమ్మ పండగ అనేది ప్రత్యేకత ఉండేది. ఆ బతుకమ్మ కాలంలో రంజాన్ తోఫాలు ఇచ్చేవాళ్ళు, బతుకమ్మ చీరలు ఇచ్చేవాళ్ళు. ఆ స్కీములన్నీ కట్ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తులం బంగారం అని చెప్పారు. ఆ తులం బంగారం పోయి చెక్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు రాష్ట్రంలో ప్రతి ఏదైనా సరే జిఎస్టీ వసూల్లో కానీ లేకపోతే ఆర్థిక సమతుల్యత కానీ అన్నింటిలో దెబ్బతిన్నది అనేది రైతులకు కూడా అది చేరింది విషయం. రైతులు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇవాళ వడ్లు అమ్ముదామంటే 9 కేజీల కటింగ్ అట, పత్తి అమ్మితే తేమ శాతంతో 10 కేజీల కటింగ్ పెడతా ఉన్నారు. దానికంటే దళారులే నయం అనే పరిస్థితికి వచ్చేసి దళారుల దగ్గరనే అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. మేము ప్రతి గింజను కొంటామని ఆ రోజు హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. దాంతోపాటు మేము ఆర్థిక సంక్షోభం అంటున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవంగా చేసింది 3 లక్షల లోపు లక్షలు మాత్రమే, కోట్లు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ ఆయన ప్రతిదీ కూడా సచివాలయం గ్రామ సచివాలయాల కాడ నుంచి రాష్ట్రంలో ఉన్న సచివాలయాన్ని కూడా పునర్నిర్మించి అత్యంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిదీ కూడా ఈ ఐడెంటిఫికేషన్ ఉండాలి. తెలంగాణ ప్రైడ్ కోసం అని చెప్పేసి అమరవీరుల స్తూపం కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ పెట్టి చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని నలుమూలల దిశలో ఈ ప్రపంచానికి ఏలెత్తి చూపే విధంగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదనేది మాత్రం అసత్యమైన ప్రచారం. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నానా రకాలైన యాగి చేసి 10 సంవత్సరాల కాలం గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు చూసుకున్నారని అసూయ జనాల్లో కల్పించి కొత్త భావన తీసుకొచ్చి అసత్య ప్రచారాలతో మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి కొన్ని కేసీఆర్ గారు అనవసరమైన హామీలు ఇవ్వకపోవటం, ఆయన హామీ ఇస్తే అది చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈసారితో ఇప్పుడు గవర్నమెంట్ రాకపోతే ఈ పార్టీ భూస్థాపితం అయింది. ఏదో రకంగా మనం నానా రకాలైన హామీలు అమలు కాని హామీలన్నీ ఇచ్చైనా సరే చెప్పి ఇద్దాం, ప్రజలను మభ్యపెట్టి గెలవాలనే ఒక దాంతోని అబద్ధాలతో ఈ గవర్నమెంట్ వచ్చింది, అబద్ధాలతోనే ఏళ్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు కూడా 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక ఇటుక పిల్ల కూడా పెట్టని గవర్నమెంట్ ఇలా 3 లక్షల కోట్లు మరి ఎందుకు అప్పు చేసింది? ఆ రోజు ఏర్పడ్డ రాష్ట్రంలో ఎటువంటి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. అవన్నీ డెవలప్ చేసుకొని కరెంటు లేని కాలం నుంచి వెలుగులు జిమ్మే దిశగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని నిందించడం చాలా బాధాకరం. ఆ తర్వాత రైతులకి ఎనలేని సేవ చేసింది. ఆ రోజు యూరియా కట్టలు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. రైతు ఆటోవానికి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క యూరియా కట్ట కోసం 24 గంటలు పడిగాపులు కాసి చెప్పులు లైన్లలో పెట్టి 2-3 రోజులు తిరిగితే ఒక కట్ట వచ్చే పరిస్థితి. మా దగ్గర సామాజిక చూస్తే ఎక్కువ మంది రైతులు బీసీ వర్గాల నుంచే ఉన్నారు. వాళ్ళు చేసుకునేదే కౌలు భూములు. ఆ భూములు వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు యూరియా కట్ట కోసం ప్రతి కట్ట కోసం 2 రోజులు వెచ్చించి 10-20 ఎకరాలు మొక్కజొన్నలు వేయటం వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ పారదోలాలంటే ఫస్ట్గా ఈ సెమీఫైనల్ కానీ అనుకుంటున్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అభ్యర్థులు గెలిచి రాష్ట్రంలో మళ్ళీ కొత్త సంచలనాన్ని సృష్టించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ నాకు తెలిసి 10-12 సీట్ల కంటే పరిమితమయ్యే. ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ బీఆర్ఎస్ గెలిచిందంటే మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు? ఉప ఎన్నికలు అనేది ప్రభావం వేరు. కానీ ఆ రోజు మాకు 75,000 ఓట్లోనే జూబ్లీ హిల్స్లో ఆ రోజు మాకు 75,000 ఓట్లోనే ఆ 75,000 కాపాడుకోగలిగినాం. కానీ అది అనవసరమైన హామీలు ఇచ్చి ఏయో డబ్బులు పంపిణీలు చేసి దౌర్జన్యంగా కొన్ని బూతులలో క్యాప్చర్ చేసి కూడా వేసుకున్న సంగతి మీ మీడియా మిత్రులు కూడా చూపించారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఓటు ఏం తగ్గలేదు. అక్కడ కొత్త ఓట్లను ప్రేరేపించి చేసుకొచ్చి ఎంచుకున్నారే తప్ప 5,000, 10,000 ప్రెషర్ కుక్కర్లు లేకపోతే టీవీలు, వాషింగ్ మిషన్లు ఇచ్చి ఎంచుకున్న ఓట్లే తప్ప స్వచ్ఛందంగా మనుషులు వచ్చి వేసింది ఏం కాదు. అది కొన్ని దరిదాపుగా 10-12 బూతుల్లో ఏకదాటిగా వాళ్ళు క్యాప్చర్ చేసి చేసుకున్న విషయమే తప్ప స్వచ్ఛందంగా ఎవడు ఓటు వేయలేదు. అక్కడ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ కలహాలతోనే ఇడిపోతుంది, ఎక్కడ రాబోయే రోజులు అసలు కనపడకుండా పోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ గారిని విమర్శించిన వాళ్ళు 25 సంవత్సరాల్లో 100 మంది కనుమరుగయ్యారు. అది చూస్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైండు, చంద్రబాబు నాయుడు ఏమైండు,
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమండు, జానారెడ్డి ఏమండు, ఈ రెడ్లందరూ ఏమయ్యారు విమర్శించిన వాళ్ళు. కేసీఆర్ పదిలంగా అక్కడనే ఉండు, వీళ్ళే పతనం అయిపోతున్నారు తప్ప ఆయన విమర్శించిన వాళ్ళు ఆయన ఎక్కడికి పోడు. మనం చూస్తూనే ఉంటాం, ఈ వచ్చే ప్రభుత్వం కూడా మారిపోద్ది, ఆయన అట్లే ఉంటాడు, వీళ్ళు ఎట్లే ఉంటారు. అంటే కేసీఆర్ గెలిచి అసెంబ్లీకి నియోజకవర్గం పోవడంతో కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఎందుకు అసెంబ్లీ పోవట్లేదు? అసెంబ్లీకి పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు, ఆయన పోయేంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏదైనా సమాధానం కావాలంటే గత ప్రభుత్వం అసలు యాక్చువల్గా అసెంబ్లీ చూస్తుంటే అసెంబ్లీకి పోతే రాజీనామా చేయాలంటారు కదా చాలామంది. అట్లాంటి ఇంతకుముందు ఎన్టీ రామారావు చేసిండా, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జయలలిత చేసిందా? ఎవరు చేయలేదు కదా. వాళ్ళ బాటలోనే మనం అనుకోవటం. చివరిగా మీరు ఇక్కడ నిలబడే సర్పంచులకు కానీ అదేవిధంగా వార్డు సభ్యులకు ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వంలో గెలిచే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా సరే ఆచి చూసి అభివృద్ధి పదాన్ని, కొత్త అభివృద్ధిని కోరుకునేటట్టుగా కొత్త వరవడిని సృష్టించాలని ఆశిస్తున్నాం. ఓకే, మొత్తం చూస్తే ఏదైతే కొదుమూరు గ్రామానికి సంబంధించిన చాలామంది నాయకులు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ఏ సిపిఎం మద్దతుతో గెలుస్తుందని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగాలని చెప్తారు. గడిచిన 2 సంవత్సరాలు కూడా అనేక హామీలు ఇచ్చి కూడా జనాల్ని మోసం పెంచేస్తారు. ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం వాగ్దానాలు మాత్రం చేసి మాత్రం అవి ఏవి నెరవేర్చారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని కూడా ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఆశాభంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.